హెచ్సియులో ఉన్న భూముల వేలాన్ని ఆపాలి, భూములు అమ్మకూడదని చెప్పేసి లెఫ్ట్ విద్యార్థి వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా చెల్లో సెక్రటేరియట్కి పిలుపునిచ్చాయి. ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా సెక్రటేరియట్ ముట్టడించి ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. విద్యార్థితో మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళతో ప్రధానంగా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ భూములు ఏవైతున్నాయో అవి 400 ఎకరాలు ప్రభుత్వం కబ్జా చేసి కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఓ ప్రయత్నం చేస్తుంది. అక్కడ అనుకుంటున్నటువంటి విద్యార్థుల పైన అత్యంత పాశవికంగా దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి మహిళల పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాలి. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ యొక్క భూములను యూనివర్సిటీ కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఏమంటే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ కూడా రాష్ట్రంలో ఏసీలోని 400 ఎకరాలని మొత్తం పన్నాగం కట్టి కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ 400 ఎకరాల్లో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఆ 400 ఎకరాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. కానీ రాత్రికి రాత్రి 63 జేసీబీలను తీసుకొచ్చి మొత్తం ఆ అడవిని మొత్తం నాశనం చేసే పన్నాగంలో రేవంత్ రెడ్డి. ఈరోజు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూములను ఈ కేసు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసే విధంగా ఇలా చర్యలు ఉన్నాయి. విద్యార్థులుగా హెచ్సియు విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో వారి విద్యార్థులకు అప్పచెప్పాలని చెప్పేసి, కార్పొరేట్ సెక్టర్కి అప్పచెప్పాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ భూముల్ని మొత్తం కూడా తిరిగి చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అప్రైజర్ సంస్థ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధులు ఎంపీ మంత్రుల్ని తెలంగాణ రాష్ట్రంలో తెలియజేస్తున్నాం. దుర్మార్గంగా హెచ్సియు భూములను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసి వేల కోట్ల రూపాయలు దోసుకొని తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి హెచ్సియు భూములను కాపాడాలి. తక్షణమే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని రిటర్న్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ప్రాణాలు పోయినా సరే హెచ్సియు భూములను ఇచ్చిపెట్టే ముచ్చట్లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే హెచ్సియులో ఉన్న 400 ఎకరాన్ని మన శ్రీవంత్ రేవంత్ రెడ్డి ఆక్షన్కి పెట్టడం జరుగుతుంది. ఆ 400 ఎకరాలు ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. 65 పైగా ఫ్లోరా అండ్ ఫోనాస్ ఉన్నాయి. విద్యార్థులందరూ దానికోసం పోరాటం చేస్తే వాళ్ళందరినీ 55 స్టూడెంట్స్ పైగా డిటెన్షన్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆడపిల్లలను చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. విద్యార్థులను ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఎందుకంటే మన భవిష్యత్తు తరాల కోసం ఆ అడవి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాగనే సాగితే విద్యార్థులందరం ఏకమై పెద్ద ఉద్యమాలు చేస్తామని సీఎం రెడ్డిని హెచ్చరిస్తున్నాం. హెచ్సియులో ఏవైతే 400 ఎకరాల భూములు వేలం వేస్తూ ఉన్నారో ఆ వేలంని ఆపాలని చెప్పేసి ఇప్పటికే హెచ్సియులో గత వారం రోజులుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా చేస్తూనే ఉన్నారు విద్యార్థులందరూ కూడా పోరాటం. మరి ఇక్కడ ఇంకో విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు 2 విషయాలపైన ఈ సెక్రటేరియట్ ముట్టడం జరిగింది. ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఏదైతే ప్రైవేట్ పత్రం చేసే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుందో దానికి నిరసనగా, అదేవిధంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే హైదరాబాద్కు ప్రాణవాయువుగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకొని దాన్ని మనం విద్యార్థులకి విద్యా అవసరాల కోసమే దాన్ని వినియోగించాలని మీ పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమంతా రేవంత్ రెడ్డి మొత్తం 400 ఎకరాల భూమి అక్కడ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నారు, ప్రొఫెసర్లు వ్యతిరేకిస్తున్నారు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. అట్లా ఎన్ని రకాల వినతులు చేసినా, ఎన్ని రకాల ప్రొటెస్టులు చేసినా భూములు వేలంపాట విషయంలో ప్రభుత్వం ముందుకెళ్ళడానికి విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చెలో సెక్రటేరియట్ మెరుపు ముట్టడికి వాళ్ళు ప్రయత్నించున్నారు. విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా ఏదైతే వామపక్ష విద్యార్థి సంఘం ఉన్నాయో వామపక్ష విద్యార్థి సంఘం నాయకులందరినీ కూడా అరెస్టు చేసి 2 వ్యాన్లలో పోలీసులు అయితే తీసుకెళ్తా ఉన్నారు. ప్రధానంగా హెచ్సియు 400 ఎకరాల భూముల్లో జీవ వైవిధ్యం ఉంది. వాళ్ళకి సంబంధించిన అక్కడ అనేక రకాల నెమళ్ళు, పక్షులు, అరుదైన జంతు జాతులు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద చెట్లు, కొన్నేళ్లుగా ఉన్న చెట్లని అక్కడ వాటిని ధ్వంసం అవుతూ ఉన్నాయి. వాటిని అన్నీ ఆపాలి. హెచ్సియు భూములను హెచ్సియుకి గతంలో కేటాయించిన 1974లో కేటాయించినటువంటి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. Down, CEO! Down, CEO!
నీ ప్రభుత్వానికి అంతం పలుకుతాం విద్యార్థి సంఘాలుగా చెప్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి నువ్వు కలిసింది విద్యార్థులతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి నియంతృత్వ సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ లెఫ్ట్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటరీకి పిలుపుకోవడం జరిగింది. ఇవాళ ప్రజాపాలన అందిస్తామని చెప్పి కేసీఆర్ వేసినటువంటి సంఖ్యలను తొలగించి ఇవాళ నయా సంఖ్యలను ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి గారు వేస్తూ ఉన్నారు. దీన్ని పీడీఎస్సీగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే యూనివర్సిటీ భూముల వేలాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపాలి. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ను వెనక్కి ప్రజాపాలన పేరుతోటి విద్యార్థుల్ని ఆ భూమిని యూనివర్సిటీకి కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్సియు విద్యార్థుల పట్ల అపాశవికంగా లాఠీ చార్జ్ నిర్వహించడం అనేది సరైనది కాదు. ఆ లాఠీ చార్జ్లో పాల్గొన్న పోలీసుల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి నిర్వహించడం జరుగుతూ ఉంది. భూముల అమ్మకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు, స్లోగన్స్ చేయొద్దని బీసీ గారు ఇచ్చిన సర్కులర్ కూడా వెనక్కి తీసుకోవాలని మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెచ్యు భూముల వేలాన్ని ఆపాలి, ఉస్మానియా యూనివర్సిటీ సర్కులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. పర్యావరణాన్ని రక్షించాల్సిన భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు జంతువులను అడవులను ధ్వంసం చేసి వేరే స్థలాలు లేవా యూనివర్సిటీ భూములోని కంపెనీ పెట్టడానికి కావాలని మేము కోరుతా ఉన్నాం. మీకు పులులు సింహాలు ఉన్నాయా లేదా అక్కడ వీడియోల ద్వారా మీడియా ఛానల్ స్టూడెంట్స్ కూడా బయట నువ్వు 400 ఎకరాల భూమి వేలం వేయవద్దని ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ తీసుకొచ్చిన అప్రజాస్వామిక సర్కులర్ ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో చెలో సెక్రటరీ కార్యక్రమం పిలుపునిస్తే నిన్నటి నుంచి ప్రభుత్వం తాను చేసిందే తప్పు అన్యాయం ఒప్పుకొని ఎక్కడికక్కడ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులను హైదరాబాద్ రానికుండా అడ్డుకున్నది. ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మీవడ పెట్టుకుని ఇలా కార్పొరేట్ శక్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పద్ధతి ఉండే విధంగా ఇలా ఎస్సీ భూములను అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా ఎస్సీలో ఉన్నటువంటి ప్రకృతి విధ్వంసం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న వన్యప్రాణులు సమాజంలో వచ్చి తిరుగుతా ఉన్నాయి. వెంటనే ఎస్సీ భూముల వేలను ఆపాలని చెప్పి కోరితే ఎస్సీలో ఉన్న విద్యార్థులపై దాడి చేస్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన పోలీస్ పాలన. హైదరాబాద్ లో అడుగడుగున పోలీసులు మోరించి ఉద్యమాన్ని అణచివేసిన మాత్రం ఈరోజు ఆగదాం. తప్పకుండా ఎస్సీ పోతాం, మీ ఇంటికి వస్తాం, ముట్టడి చేస్తాం. ఎస్సీలో వెంటనే సర్పై వెనక్కి తీసుకోవాలి, ఓయిలో వీసీ చట్టం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.